శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ పక్ష ప్రారంభంలో మకర రాశి వారికి 2 ప్రధాన గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరుగుతుంది. శని, రాష్ట్రాధిపతి శని రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల శని భగవానుడికి ఇప్పుడు లాభస్థానంలో వచ్చినటువంటి శుక్ర బుధ గ్రహాల సహకారంతో ఈ 3 గ్రహాలు జాతకుడిని ఒక గమ్యస్థానాన్ని చేర్చడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 మిత్రగ్రహాలు కాబట్టి మకర రాశి వారికి శని ఉపయోగపడే గ్రహం 3వ స్థానంలో శుభస్థానంలో ఉండడం వల్ల వారి జీవితంలో అభివృద్ధికి మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 11వ స్థానంలోకి శుక్రుడు రావడం జరిగింది. శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా ఇండిపెండెంట్గానే తను ఫలితాన్ని ఇవ్వగలిగే స్థాయిలో ఉంటాడు. అటువంటి శుక్రుడు 11వ స్థానంలోకి వచ్చాడంటే జాతకుడికి ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చినట్టే. లక్ మాట, పంచమం అన్నది లక్ చెప్తుంటుంది. పంచమాధిపతి లాభస్థానంలో రావడం వల్ల అదృష్ట రూపంలో సంతానం వల్ల అయితేనే, మీ యొక్క సబార్డినేట్స్ వల్ల, శిష్యుల వల్ల అయితేనే, మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వారి నుంచి సహకారం, శుభవార్తలు వింటారు. దశమాధిపతిగా లాభస్థితి, మనం చేసే కర్మలు కలిసి వస్తాయి. వృత్తి ద్వారా జీవనోపాధికి తగు విధంగా ఆదాయం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు 11లో ఉన్నప్పుడు స్త్రీల సహకారం ఉంటుంది. అది మీ యొక్క కోడళ్ళు అవ్వచ్చు, కూతుళ్ళు అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, మరదలు అవ్వచ్చు. వారి సహకారంతో మీరు చాలా వరకు మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు. అంటే ఒక ధైర్యం ఉంటుంది మీకు, ఫలానా వ్యక్తి మనకి బ్యాక్గా ఉన్నాడు, సమయానికి ఆదుకుంటారు. చేసినా చేయకపోయినా ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బుధుడు షష్ఠ లాభాధిపతిగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ప్రమోషను, అలాగే రెగ్యులర్గా వస్తున్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం, ఎంటర్టైన్మెంట్ వల్ల ఆదాయం, ఇవన్నీ రావడం వల్ల జాతకుడు ఏదో విధంగా తన కమిట్మెంట్స్ని, తను పే చేయవలసినటువంటి ఇన్స్టాల్మెంట్స్ని, అలాగే బాధ్యతల్ని సకాలంలో నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో 2 గ్రహాలు వార ప్రారంభంలో, పక్ష ప్రారంభంలో ఉండడం జరిగింది. ఒకటి రవి, ఇది చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుతూ ఉంటాడు. తండ్రి గారి ఆరోగ్యము, మీ ఆరోగ్యము ఇబ్బంది పడటం, ప్రభుత్వం నుంచి ఒత్తిడి, ఈ ఫైనాన్స్ వారి దగ్గర నుంచి ఒత్తిడి, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్సులు, వాటి నుంచి ఇబ్బందులు, సరైనటువంటి సకాలంలో ఇవి సబ్మిట్ చేయకపోవడం వల్ల వారి యొక్క రైట్స్, వేధింపులు చాలా వరకు ఉంటాయి. అసలు కన్నా రెండో దానికి ఎక్కువగా కట్టవలసి ఉంటుంది. ఈ కుజగ్రహం అంటే లాభాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఒక పక్క బాధ్యతలు నిర్వహిస్తూనే అన్నదమ్ముల యొక్క సమస్యలు, ఫ్రెండ్స్ యొక్క సమస్యలు, వాటిని చేర్చుకోవడం, అలాగే సమయానికి ఏదో విధంగా ఇతరులని, స్నేహితులను, వేరే వాళ్ళను వాళ్ళకి సమయానికి అవసరానికి ఆదుకోవడం. ఎక్కువగా ఈ మకర రాశి అంటేనే మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరో ఒకరు వీళ్ళ జీవితం మీద ఆధారపడుతూ ఉంటారు. ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు వీళ్ళని ఉపయోగించుకోకుండా ఇతరుల అవకాశాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అది పిల్లలు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, ఏదైనా చిన్న విషయానికి కూడా ఏదో ఒకటి వీళ్ళు జీవితంలో సాక్రిఫై చేస్తూ ఇతరుల్ని పెంచడం, పోషించడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల శ్రేయస్సు కోసం వీళ్ళు బతుకుతున్నట్టు ఉంటుంది. ఏదైనా వీళ్ళకి ఒక ఆస్తి వచ్చింది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని తరానికి అందిస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఈ వ్యయ స్థానంలో 2 గ్రహాలు తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన ఒత్తిడి, అధికారుల నుంచి ఒత్తిడి ఉంది. బట్ ఏదైనా లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మిమ్మల్ని సమయానికి ఎవరో ఒకరు సహకరించి ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా డిసెంబర్ 20న 12వ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత అవసరాలకో, ఎంటర్టైన్మెంట్కో, వ్యసనాలకో కొంత ధనాన్ని రహస్యంగా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి ఒక పక్క లాభం వస్తూనే వేరొక పక్క విపరీతమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. బట్ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ ఉండడం వలన జాతకుడు డెఫిసిట్లో పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అనవసర ఖర్చులు, అక్కలేని ఖర్చులు తగ్గించుకుంటే బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యే అవకాశం ఉంది. ఈ పక్షం అంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల
శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది,
వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడో అన్న విషయాన్ని 100% పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగొస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను గానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు గానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో గానీ, కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.